ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ అది క్రమమైన మార్గంలో సంపాదించకపోతేనే తప్పు. ధనము కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష తప్పు. అందుకని బైబిల్ రాయబడింది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము సమస్త కీడులకు మూలం కాదండి. ధనాపేక్ష, దురాశ సమస్త కీడులకు మూలం అని వాక్యం చెప్తా ఉంది. ఈ మాటలు ఉంటే నువ్వు పేదవాడు కావచ్చు, వాక్యం చెప్తే తెలుసా అండి, దేవుడు అందరినీ ఆశీర్వదించేటువంటి దేవుడు. మన దేవుడు మనలందరినీ హెచ్చించేటువంటి వాడు. అన్నాడు, హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై ఉండండి, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మనకు తగ్గింపు ఉండదు. ప్రాబ్లం ఏంటంటే మనం తగ్గింపు కలిగి ఉండం. షార్ట్ కట్ బ్లెస్సింగ్స్ కావాలి, మనకి క్విక్ బ్లెస్సింగ్స్ కావాలి, వెంటనే వచ్చే ఆశీర్వాదాలు కావాలి. బైబిల్లో ఆశీర్వాదాలు సులువుగా ఎవరికి రాలేదండి. నువ్వు విరవబడకుండా, నలగొట్టబడకుండా, కాల్చబడకుండా, దున్నబడకుండా ఆశీర్వాదాలు రావు. ఎవరినన్నా తీసుకోండి, బైబిల్ యోసేపుని తీసుకోండి. యోసేపు ఒకేసారి రాజు అయిపోయాడా? ఎంత ప్రాసెస్ లోకి వెళ్ళాడు యోసేపు ఆ స్థాయికి రావడానికి. దావీదు చూడండి, వెంటనే దావీదు రాజు అయిపోయాడా? ఎంత ప్రాసెస్ పట్టింది దావీదుకి రాజు ఆ స్థాయి రావడానికి. మోషే ఒక్కసారి అంత ప్రవీణుడు అయిపోయాడా? ఎంత ఫేస్ చేశాడు. యోసేపు అదే పరిస్థితి, దావీదు అదే పరిస్థితి. ఎంతమంది అయితే మనం దీవించబడిన వారి యొక్క జీవితాలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నామో వారందరూ చాలా స్ట్రగుల్ అయ్యే వెళ్ళారు, విరగొట్టబడి వెళ్ళారు, నలగొట్టబడి ఆ స్థాయికి వచ్చారు. ఒక మాట చెప్పంటారా, మన ప్రభు అందరినీ దీవించేటువంటి వాడు. నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై ఉంటే ఖచ్చితంగా తగిన సమయంలో నిన్ను ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు. నీ సమస్యలైనా తీర్చగలడు. నమ్మకం కలిగి ఉండాలి మనం దేవుని పట్ల, విశ్వాసం కలిగి ఉండాలి.